మీరు గమనించిరో గమనించలేదో గానీ, ప్రోమోలోనే మనకు కళ్యాణ్ గెలిచినట్టుగా ఒక హింట్ ఇచ్చారు. ఎట్లా చెప్పాలనా? ఫస్ట్ ఫైనలిస్ట్ అనేది పెడుతుంది ఎవరు? కళ్యాణ్ కదా! లేదు రీతూకి పెడుతుంది కూడా ఉంది కదా! నువ్వు థంబ్‌నెయిల్ మీద కూడా పెట్టినావు కదంటే, యెస్ పెట్టినా. కానీ ఆ ఫస్ట్ ఫైనలిస్ట్ అనేది రీతూ పెడుతున్నప్పుడు పక్కన వేరే వాళ్ళ చేతులు కూడా ఉన్నాయి. అంటే ఒక ఇద్దరు కలిసి రీతూ ఫస్ట్ ఫైనలిస్ట్ అనేది ఫినిష్ చేసేందుకు హెల్ప్ చేస్తున్నారు. అంటే టాస్క్ అంతా అయిపోయిన తర్వాత బాధపడుతుంటే, సరే ఇక్కడి దాకా చాలా కష్టపడి ఆడినావు కదా! ఈ ఫస్ట్ ఫైనలిస్ట్ పజిల్ కూడా ఫినిష్ చేద్దామని చెప్పి కూర్చుండి, అక్కడ ఫస్ట్ ఫైనలిస్ట్ పజిల్‌ని ఇద్దరు కలిసి అంటే తనుజ రీతువో, లేదంటే పక్కనుండి డెమాన్ పవన్ రీతువో ఎవరో కలిసి అక్కడ ఫస్ట్ ఫైనలిస్ట్ అనే పజిల్‌ని ఫినిష్ చేస్తున్నట్టుగా ఉన్నది. సరే ఇది నా డౌటు, ఇది నా అజంప్షను, ఇది నా సిక్స్త్ సెన్స్ చెప్తున్న థింగు, అక్కడ చూస్తున్న దాన్ని బట్టి నాకు అనిపించిన విషయం. సరే ఓవరాల్‌గా ఏం జరిగింది, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. ఇది జస్ట్ ఒక ప్రీక్యాప్ లాంటిది. అసలు మిగతా మ్యాటర్ అంతా ముందుంది. కంటిన్యూ. ఓన్లీ ప్రోమోలను ఫాలో అయ్యేటోళ్ళు ఉంటూ చూడు, వాళ్ళకి జరంత కన్ఫ్యూజ్ అయ్యుండొచ్చు. ఎందుకంటే సెకండ్ ప్రోమో చూస్తేనేమో రీతు ఓడిపోయినట్టు ఉంటుంది, ఏడుతా ఉంటుంది, డిమాండ్ పవన్ ఏడుతా ఉంటాడు, ఘోరమైన గోస, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్, బీజిఎం, హగ్గులు, ఓరి అమ్మ అన్నట్టుగా ఉండే. థర్డ్ ప్రోమో చూస్తేనేమో ఇమాన్యుల్ పక్కకు కూర్చున్నాడు, రీతు కళ్యాణ్ కలిసి గేమ్ ఆడతారు, ఫస్ట్ ఫైనలిస్ట్ ఫైనల్ టాస్క్ అంటారు, ఇదేంద్రా మామ అని అనుకుండొచ్చు కదా. లైవ్ చూసేటోళ్ళకి ఒక క్లారిటీ ఉంది, కానీ ఓన్లీ ప్రోమోలు చూసి ఎపిసోడ్ చూసేటోళ్ళు, లేదంటే ప్రోమోలు చూసి రివ్యూలు చూసేటోళ్ళకి మాత్రం జరంతా కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు. సరే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, లైవ్ అప్డేట్స్ గురించి కూడా చెప్తా. దాంతోపాటుగా మనం ఓటింగ్ పోల్ అనాలిసిస్, సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం, అది కూడా ఇక్కడనే చెప్పేసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ సపరేట్ వీడియో ఎందుకు చెప్పురు దానికి, అది కూడా ఇందులోనే కవర్ చేసే ప్రయత్నం చేస్తా. దాంతోపాటు బయట కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ తిరుగుతున్నాయి, మన రివ్యూవర్స్ అందరూ అడ్రస్ చేస్తున్నారు. దాని గురించి అన్న గాన్న మాట్లాడిండు, అన్న గీయన్న మాట్లాడిండు, నువ్వు మాత్రం మాట్లాడతలేవా అన్న, ఇట్లా కాంట్రవర్షియల్ జోలికి పోకపోతే ఎట్లా అన్నా చెప్పన్నా, వాళ్ళు ఇట్లా పోస్ట్ చేయడం కరెక్టా, వీళ్ళు అట్లా పోస్ట్ చేయడం కరెక్టా, బాత్రూంలో కిందికి వెళ్ళి పుల్లలు పెట్టడం కరెక్టా, ఏంది కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడవా, నీకు నోరు లేదా, నీ నోరు పడిపోయిందా అని అడుగుతున్నారు మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు. సో వాళ్ళందరి కోసం ఆ ఇష్యూస్ని కూడా అడ్రస్ చేస్తా. నా ఉద్దేశం ఏంది, నా ఒపీనియన్ ఏందని చెప్తా. రైట్, నేను లైవ్లో ఉన్నప్పుడు అవన్నీ చూసిన. మిడ్ నైట్ ముచ్చట్లలో నేను అంతా కవర్ చేద్దామని అనుకున్నాను. అన్సీన్ ముచ్చట్లలో ఆ వీడియో చూసినప్పుడు ఇదేంద్ర నాయన బాత్రూంలో ఓపెన్ అయింది అని చెప్పి నేను నిన్న చెప్పేటప్పుడు కూడా, అదే మొన్న అన్సీన్ ముచ్చట్లు చెప్పేటప్పుడు కూడా, ఓపెన్ చేస్తే బాత్రూంలో ఓపెన్ అయింది, వాళ్ళు ఏందో కామెడీ చేస్తారు, చల్ అది వద్దులే అని నెక్స్ట్ ముచ్చటకు పోయినా. ఆ టాపిక్ని కవర్ చేయలే అక్కడ, ఎందుకంటే అది కొంచెం ఆక్వర్డ్గా ఉంది, డిఫరెంట్గా ఉంది, అది ఎందుకురా మా అని ఒక ఉద్దేశంతో నేను వదిలేసిన. సో దాని గురించి అడ్రస్ చేయమని చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి కూడా మాట్లాడదాం, ఓకేనా. ఫస్ట్ లైవ్ అప్డేట్స్ అండ్ ప్రోమోల గురించి మాట్లాడదాం. సెకండ్ ప్రోమోలో చూస్తే మనకి కట్టు పడగొట్టు అనే టాస్క్, లేదంటే కొట్టు నిలబెట్టు అనే టాస్క్, ఇక మొత్తానికి ఏదో ఒక పేరు. సో కొట్టు నిలబెట్టు అనే టాస్క్ ఉంది. మనం బ్లాక్స్ తోటి ఫ్లోర్స్ కట్టుకుంటూ పోవాలి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ ఎట్లా కట్టుకుంటూ పోవాలి. సో అందరు కూడా ఒక 20 ఫ్లోర్ల వరకు కట్టేసారు. ఫస్ట్ సెకండ్ ప్రోమోలో మనకు చూస్తే ఎవరెవరు ఉన్నారు, కళ్యాణ్, రీతు, ఇమాన్యుల్ ఉన్నారు. అది ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కాదు, ఫస్ట్ రౌండ్. అది 2 లెవెల్స్లో జరిగింది. ఫస్ట్ రౌండ్లో ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఆడతారు, ముగ్గురికి సంబంధించిన ఒక బాక్స్ లాంటిది ఇచ్చారు, ఒక టీపాయ్ లాంటిది, దానికి వాళ్ళ ఫోటోలు పెట్టారు. పైన మనం బ్లాక్స్ తోటి ఇల్లుగా అంటే ఫ్లోర్స్ కట్టుకుంటూ పోవాలి. వీళ్ళకి చెరి 2 టెన్నిస్ బ్యాట్లు ఇచ్చారు. ఆ బ్యాట్లు పట్టుకొని ఆపోజిట్ నుంచి వస్తున్న బాల్స్ని, స్మైలీ బాల్స్ తోటి ఆపోజిట్ వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఆ బాల్స్తో ఆ బాల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఈ బ్యాట్స్ తోటి చేసుకోవాలి. ఇది కథ. మన చేతులతో ముట్టద్దు, ఇదివరకు చేసినట్టుగా క్లాతులు, జాకెట్లు, డ్రెస్సులు ఇట్లా ఇవన్నీ చేయొద్దు, ఓన్లీ బ్యాట్స్ తోటి మాత్రమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది టాస్క్ సంచలనంగా ఉంది. ఆ రౌండ్లో ఏమైందంటే తనుజ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ రీతుని కొడుతుంది. భరణి అన్న రీతుని కొడుతున్నాడు. అండ్ డెమాన్ పవన్ వచ్చేసి డెమాన్ పవనే ఇటు మన ఎవరు ఇమాన్యుల్ని, వీళ్ళని బాల్స్ తోటి కొడుతున్నాడు. సుమన్ శెట్టి అన్న ఇక్కడ ఎవరు మన రీతునే అటాక్ చేస్తున్నాడు. కంప్లీట్గా రీతుని అటాక్ చేస్తున్నారు. అందరూ కలిసి రీతుని అటాక్ చేస్తుంటే రీతు ఏడుస్తుంది, రీతు ఓరుతుంది, రీతు బాధపడుతుంది, రీతు అరుస్తుంది, రీతు కయ్య అంటుంది. రీతు అమర్దీప్ని రిజంబుల్గా చూపించింది. అందుకే జియో హాట్‌స్టార్ వాళ్ళు కూడా ఒక ట్రోల్ వేసుకున్నారు. వాళ్ళు కూడా ఒక రోస్ట్ వేసుకుంటారు కదా, కామన్గా వాళ్ళు కూడా వేసుకుంటారు, వాళ్ళు కూడా పొగుడుతారు, వాళ్ళు కూడా పిఆర్ లాగా బిహేవ్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే రీతుది అమర్దీప్ది కలిపి ఆ అన్నే ఈ అక్కలా మళ్ళీ పుట్టారా అన్న సెన్స్లో ఒక రీల్ చేసుకుని పెట్టుకున్నారు. అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారు కదరా కెప్టెన్ అవ్వరు, అది అంతా వేసుకొని మళ్ళీ చూపించారు అన్నట్టు. వద్దురా అందరూ కలిసి సపోర్ట్. అయితే భరణి అన్న కోపం ఉంటుంది, నిన్నటి కోపంతో అటాక్ చేస్తున్నాడు.
నిన్న క్యాప్టెన్సీలో నిన్న టాస్క్‌లో అనవసరంగా నాకు అన్‌ఫెయిర్ జరిగింది. అది త్రిభుజం గాదు. త్రిభుజం గాకపోయినా నా భుజం ఇరిగిపోయినోడిని పట్టుకొచ్చి నా భుజమే సక్కగా లేదు. నేను అటువంటిది త్రిభుజాలను కరెక్ట్‌గా పెడితే, అంకరమైన భుజాన్ని తీసుకొచ్చి నన్ను ఎక్కిరించడానికా వాళ్ళని గెలిపించింది అని చెప్పి సంజనక్క మీద కోపంగా ఉన్నాడు. సంజనక్క సంచలకంగా ఉంది కాబట్టి సల్లగా కూర్చున్నది. ఇక్కడ భరణి అన్న టార్గెట్ చేస్తూ రీతుని కొడుతుంటే రీతు బ్లాక్స్ అన్ని పడిపోతున్నాయి. డిమాండ్ పవన్ ఎంత ట్రై చేసినా కుదరలేదు. ఆఖరికొస్తే డిమాండ్ పవన్ ఒక ఫౌల్ చేయడం వల్ల బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చేసరికి కంప్లీట్‌గా రీతుని అటాక్ చేశారు కాబట్టి రీతు కొలాప్స్. మొత్తంగా రీతు బ్లాక్స్ అన్ని పడిపోయినాయి. కాబట్టి రీతు కంప్లీట్‌గా అవుట్. కానీ బిగ్ బాస్ మామ ట్విస్ట్ ఏం చేసిందంటే, ఇక్కడ ఇమాన్యుల్‌ని కూడా కొన్ని బాల్స్‌తో అటాక్ చేసిర్రు కాబట్టి, కళ్యాణ్‌ని ఇమాన్యుల్ కూడా బాల్స్‌తో అటాక్ చేశారు కాబట్టి, డిమాండ్ పవన్ చేసిన అటాక్‌లో గానీ, లేదంటే మిగతా వాళ్ళు ఒకటో రెండో బాల్స్ వేసిన దానిలో గానీ, మన ఇమాన్యుల్ దగ్గర నుంచి కూడా కొన్ని పడిపోయినాయి. కాబట్టి ఈ టాస్క్‌లో ఫస్ట్ రౌండ్‌లో కళ్యాణ్ కంప్లీట్‌లీ వాన్. అందరికంటే హైయెస్ట్ ఫ్లోర్స్ ఉన్నది కళ్యాణ్ దగ్గర కాబట్టి కళ్యాణ్ గెలిచిండు. ఈ మిగతా వాళ్ళల్లో సెకండు ఇమాన్యుల్, థర్డ్ వచ్చేసి రీతు. ఈ గేమ్‌లో రీతుని అవుట్ ఆఫ్ ద గేమ్ చేసి ఇమాన్యుల్‌ని, కళ్యాణ్‌ని ఫైనల్ గేమ్‌కి పంపొచ్చు. కానీ బిగ్ బాస్ మామ ఏమనుకున్నాడు? ఇమాన్యుల్‌కి టికెట్ టు ఫినాలే రావద్దనుకున్నాడా? లేదంటే కళ్యాణ్‌కి టికెట్ టు ఫినాలే రావద్దనుకున్నాడో తెలవదు గానీ, అంటే కళ్యాణ్‌కి రావాలని అనుకున్నట్టున్నాడు. అందుకే కళ్యాణ్ గెలిచిండు కదా! ఇంకేం చేయలేడు. ఏమనుకున్నాడో మరి? అవసరమైతే ఇక్కడ కళ్యాణ్‌కి, ఇమాన్యుల్‌కి గేమ్ పెట్టొచ్చు. అందుకే బయట చాలామంది అప్డేట్స్ ఏమని చెప్పిర్రంటే, ఇమాన్యుల్‌కి, కళ్యాణ్‌కే జరిగింది ఫైనల్ టాస్కు. ఈ టాస్క్‌లో మిలిటరీ ట్రైనింగ్ ఉంది కాబట్టి కళ్యాణ్ గెలిచిండు ఈజీగా. లేదంటే ఇమాన్యుల్ గెలిచేటోడు. చాలా టఫ్ ఫైట్ జరిగింది. వేరే లెవెల్స్ ఆఫ్ ఫైట్స్ జరిగినాయి. ఈ లెవెల్స్ ఆఫ్ ఫైట్‌లో మనకి కళ్యాణ్ గెలిచిండు. దానికి కారణం ఏందంటే ట్రైనింగు అది ఇదని బయట బాగా చక్కర్లు కొట్టింది. కానీ అదంతా కూడా ఉత్తదే ఫేక్ ముచ్చట. ఎందుకంటే గెలిచింది ఇమాన్యుల్ కాదు. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ గేమ్ అయిపోయిందా? అయిపోయిన తర్వాత సెకండ్ లెవెల్ ఆఫ్ గేమ్ ఎవరెవరికి పెట్టారంటే ఇమాన్యుల్‌కి, రీతుకి పెట్టారు. అది లైవ్‌లో జరిగింది. సో ఇక్కడ బిగ్ బాస్ మామ ఏం చెప్పిండంటే, ఒక పర్సన్‌కి ఇద్దరు మాత్రమే సపోర్టర్స్ ఉండాలి అని చెప్పిర్రు. కాబట్టి రీతుకి సపోర్ట్ చేయడానికి డిమాండ్ పవన్ యాక్సెప్ట్ చేసిండు అండ్ తనుజ కూడా యాక్సెప్ట్ చేసింది. అంటే తనుజ ఇప్పుడు ఇమాన్యుల్‌కి బాల్స్ వేసి తన ఫ్లోర్‌ని పడగొట్టడానికి రెడీ అయిపోయింది. ఇటు దిక్కు వచ్చేసి భరణి అన్న, ఇంకో దిక్కు కళ్యాణ్ కూడా ఆడొచ్చు అనమాట. ఆ గేమ్ నుంచి గెలిచిండు కదా, పక్కకు వచ్చింది కదా, కళ్యాణ్ కూడా ఆడొచ్చు. సో రీతుకి అంటే రీతుకు సపోర్ట్ చేసేటోళ్ళు డిమాండ్ పవన్ అండ్ తనుజ. వాళ్ళు ఇమాన్యుల్ ఫ్లోర్స్ని పడగొట్టడానికి, ఇమాన్యుల్ కట్టిన దాన్ని పడగొట్టడానికి, కూలగొట్టడానికి బాల్స్ ఇద్దరవచ్చు. ఇటు దిక్కు వచ్చేసి ఇమాన్యుల్ సపోర్టర్స్ కింద మనకి భరణి అన్న అండ్ కళ్యాణ్ వీళ్ళు ఆడుతున్నారు. అయితే వీళ్ళిద్దరు కలిసి రీతుకి బాల్స్ వేసి కూలగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఏమైందంటే డిమాండ్ పవన్ చాలా స్పీడ్‌గా బాల్స్ వేస్తుండు. డిమాండ్ పవన్ బాల్స్‌ని తట్టుకోవడానికి డిమాండ్ పవన్ బాగా స్పీడ్‌గా కొట్టుతా ఉంటే, ఇట్లా ఎగిరెగిరి తిప్పి కొడతా ఉంటే లైన్‌లోకి రాకుండా జాగ్రత్త పడ్డాడు ఈసారి. ఎగిరెగిరి తిప్పి కొడతా ఉంటే అక్కడ ఏందంటే, ఇది మళ్ళీ వచ్చిన అవకాశం కదా! ఫస్ట్ సారి రీతు అవుట్ అయిపోగానే గేమ్ నుంచి అవుట్ అనుకోని మస్తు ఏడ్చింది, బాధపడ్డది, ఘోరంగా ఏడ్చింది. అయితే సెకండ్ ఆపర్చునిటీ వచ్చిందన్నప్పుడు, రౌండ్ 2 ఉందన్నప్పుడు డిమాండ్ పవన్ చాలా జాగ్రత్తగా, కసిగా ఆ! ఏమంటారు మన సంజనక్క చెప్పినట్టుగా రీతూస్ డెమాన్‌గా చెప్పుకోవాలని ఆయన ఇంట్రెస్ట్‌గా చూపిస్తాడు అన్నట్టుగానే రీతు కోసం పడి చచ్చే అంటే రీతు కోసం ప్రాణం పెట్టే డెమాన్ లాగా వీర పోరాటం చేసిండు. ఇందులో భాగంగా మంచిగా బ్లాక్స్‌ని పైనుంచి మస్తు పడగొడతా పోయిండు. రీతుకి కూడా టార్గెట్ చేస్తారు. భరణి అన్న, కళ్యాణ్ కూడా చేస్తారు కానీ అంతగా వర్కౌట్ కాలేదు. బాగానే ప్రొటెక్ట్ చేసుకుంది రీతు అని చెప్పాలి. అయితే ఇక్కడ ప్రొటెక్షన్‌లో భాగంగా మిస్టేక్ ఏం జరిగిందంటే ఇమాన్యుల్ డిమాండ్ పవన్ దగ్గర నుంచి విపరీతంగా బాల్స్ స్పీడ్‌గా వస్తున్నాయన్న ఉద్దేశంతోటి కంప్లీట్‌గా ఇమాన్యుల్ డిమాండ్ పవన్ సైడ్ తిరిగిండు. అంటే ఇవి బ్లాక్స్ అయితే వెనక నుంచి డిమాండ్ పవన్ కొడుతుందంటే ఇట్లా తిరిగి నిలబడి ఇట్లా బ్యాట్స్ పట్టుకొని అక్కడ తనుజ చేసే బాల్స్ని కొట్టడానికి ట్రై చేస్తారు. ఈ గ్యాప్లో తనుజ చేస్తున్నప్పుడు తనుజ అప్పటికి నాతో అవ్వట్లేదు, నువ్వు ఇట్రా డిమాండ్ అంటే ఇటు వస్తే అటు తిరుగుతాడు కదా. డిమాండ్ నుండి ఏం పర్లేదు నువ్వు కొట్టు అటాక్ చేయాలంటే చెప్తాడు. తనుజ చాలా స్లోగా వేస్తుంది బాల్స్. ఇక్కడనే లాజిక్ వర్కౌట్ అయింది. ఏంటంటే తనుజ వేసే స్లో బాల్స్కి అవి పడిపోయినాయి. స్పీడ్ వేసి కొడుతుంటే అది ఎటేటో ఎగిరిపోతున్నాయి కదా. తనుజ సింపుల్గా గురి చూసి దాని మీద వేస్తూ ఉంటే ఈ బ్యాట్కి మిస్ అయినాయి అని అంటే ఖచ్చితంగా దానికి తాకుతున్నాయి. తాకంగానే పడిపోవడం స్టార్ట్ అయింది. అట్లా 2-3 ఫ్లోర్స్ టక పడిపోయినాయి. ఈ పడిపోవడం మన ఇమాన్యుల్కి పెద్ద మైనస్ అయింది. బిగ్ బాస్ ఎప్పుడైనా బజర్ కొట్టొచ్చు, ఎవరి దగ్గర తక్కువ ఉన్నప్పుడైనా బజర్ కొట్టొచ్చు. బిగ్ బాస్ ఎవరితో ఎవరిని ఆడించాలని ఆయన చేతుల్లో ఉంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ 16.5 ఫ్లోర్స్ అంటే 16 ఫ్లోర్స్ రెండు బ్రిక్స్ తోటి ఉంటే లాస్ట్లో ఒక బ్రిక్ ఉంది కాబట్టి 16.5 ఫ్లోర్స్ తోటి ఇమాన్యుల్ది ఉంటే 19.5 ఫ్లోర్స్ తోటి రీతుది ఉంది. కాబట్టి బజర్ మోగింది, రీతు గెలిచింది. సంజనక్క అనౌన్స్ చేసింది. అక్కడ బ్లాక్స్ ఫ్లాంక్స్ పోయి మార్చేసుకున్నారు. అక్కడి వరకు మనకు లైవ్లో చూసిన నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వరకు అది జరిగింది. ఆ తర్వాత ప్రోమో వచ్చింది. ప్రోమోలో చూస్తే మల్టీ లెవెల్ ఆఫ్ టాస్కులు ఉన్నాయి. రీతుకి అండ్ కళ్యాణ్కి మధ్యలో జరిగింది. అది రాత్రి జరుగుతుంది. చేతికి బ్యాండ్ కట్టుకున్నారు, రెడ్ కలర్ బ్యాండ్ పట్టుకొని టాస్క్ ఆడడానికి దుంకిర్రు. రెడ్ రెబల్స్ లాగా అక్కడ ఉన్నారు. ఇద్దరికి కలిపి టాస్క్ పెట్టిరు. మీరు ప్రోమో చూసినట్టుగా అయితే మల్టీ లెవెల్ ఆఫ్ టాస్కింగ్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి మన
లోపలికి పోవాలి. ఆ కింద నుంచెళ్ళి సంచులన్నీ తీసేయాలి. దాని లోపల నుంచి పాక్కుంటూ రావాలి. ఆ తర్వాత కడ్డీలుంటే ఆ కడ్డీలు బాక్సుల మీద పెట్టుకోవాలి. ఇంట్లో నుంచి ఎక్కడి నుంచో పెట్టిర్రబ్బా యాక్టివిటీ రూమ్ నుంచెళ్ళి మొదలుపెడితే లోపల నుంచి బయట దాకా టాస్కులు పెట్టిర్రు. భలే పెట్టిర్రు కదా! మంచిగా కష్టపడతారు. ఈసారి బీబీ9 టీమ్ చాలా హార్డ్ వర్క్ చేసిందబ్బా. వాళ్ళకి ఎప్పటికి అంటే ఈ సీజన్‌లో మాత్రం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అట్లా మల్టీ లెవెల్‌లో ఆ కడ్డీలు పెట్టుకొని దాని మీదకెళ్ళి నడుచుకుంటూ వచ్చి, మళ్ళీ కడ్డీ పట్టుకొని దాని మీదకెళ్ళి నడుచుకుంటూ వచ్చి, మళ్ళీ వచ్చి మొత్తం బయటకొచ్చిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత బాక్స్ ఓపెన్ చేయాలి. అక్కడ కూడా మళ్ళీ మల్టీ టాస్కులు ఉన్నాయి. అక్కడ మనం బయట చూస్తుంటే రకరకాల టాస్కులు పెట్టిర్రు. ఆ బాల్స్ తీసుకొచ్చి బాస్కెట్లలో వేయాలి. బాల్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకురావాలి, బాస్కెట్లో వేయాలి. ఆ తర్వాత ఒక లాక్ ఓపెన్ చేయాలి. ఆ లాక్ ఓపెన్ చేసే ముందు ఇంకో గేమ్ ఉంటుంది. ఆ లాక్ ఓపెన్ చేయాలి, అది తీయాలి. అందులోకి వెళ్ళి ఫస్ట్ ఫైనలిస్ట్ అని జిగ్జాగ్ పజిల్ ఉంటుంది. ఆ పజిల్ని ఫినిష్ చేయాలి. ఫస్ట్ ఫైనలిస్ట్ అనేది ఎవరు ఫినిష్ చేస్తే దే ఆర్ ద ఫస్ట్ ఫైనలిస్ట్. సో ఈ టాస్క్ చూస్తుంటే రీతు కూడా ఫస్ట్ ఫైనలిస్ట్ అనేది జిగ్జాగ్ పజిల్ దాకా కూడా చేస్తుంది. కానీ నాకెందుకో ఈ టాస్క్ కళ్యాణ్ వాన్ అవుతాడు, అంటే గెలుస్తాడు అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే అంటే మనకున్న అప్డేట్ ప్రకారంగా కాదు, నేను అప్డేట్స్ కూడా తెలుసుకోలేదు ఇవాళ. మన మ్యాక్సిమస్ కొంచెం వాడు జరంత పనిలో ఉన్నాడు. వాడే అప్డేట్లు కనుక్కునే ప్రయత్నం చేస్తలేడు. కాబట్టి మనం కూడా వాడిని డిస్టర్బ్ చేయొద్దు. వాడు పర్సనల్ వర్క్స్లో ఉండడం వల్ల మనం మ్యాక్సిమస్ని ముట్టట్లేదు అనమాట. సో మ్యాటర్ ఏంటంటే కళ్యాణే గెలిచే ఛాన్స్ ఉంది. ఇలాంటి టాస్కులలో మల్టీ టాస్కులలో కళ్యాణ్కి కొంచెం ఎడ్జ్ ఉంటుంది, కొంచెం స్పీడ్ ఉంటుంది, కొంచెం అదే బయట మనకు ఆల్రెడీ పొద్దున్నుంచి చక్కర్లు కొడుతున్నట్టుగా ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ యంగ్ స్పీడు ఇవన్నీ కూడా కళ్యాణ్కి ఒక ఎడ్జ్ కుదురుతూ ఉంటుంది. కానీ ఈ పజిల్స్ లాంటివి మల్టీ కలర్స్ లాంటివి చేసేటప్పుడు కళ్యాణ్ కొంచెం ఆగమాగం అవుతాడు. ఇఫ్ ఇన్ కేస్ కళ్యాణ్ గెలిస్తే కళ్యాణ్కి పెద్ద మైనస్. ఇఫ్ ఇన్ కేస్ రీతు గెలిస్తే రీతుకి ప్లస్ డిమాండ్ పవన్కి కూడా పెద్ద ప్లస్. ఎందుకంటే రీతుకు ఉండే రూపాయి పావుల ఓటింగ్ అయినా పావుదక 2 ఓటింగ్ అయినా ఏదైనా కానీ ఆ ఓటింగ్ అనేది డిమాండ్ పవన్కి ప్లస్ అవుతుంది. అది టాప్ 5కి పట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు డిమాండ్ పవన్ రీతు కోసం పడ్డ కష్టము వాళ్ళ ఓటర్స్ రీతుని సపోర్ట్ చేసేటోళ్ళంతా డిమాండ్ పవన్కి వేయరంటారా? ఒకవేళ ఇప్పుడు రీతు నచ్చింది అని అంటే డిమాండ్ పవన్ కూడా నచ్చే ఉంటాడు కదా. రీతు సేఫ్ అయిపోయింది, టాప్ 5లోకి వెళ్ళిపోయింది అని అంటే రీతు ఓటింగ్ ఖచ్చితంగా డిమాండ్ పవన్కి ప్లస్ అవుతుంది. రీతు ఓటింగ్ వల్ల డిమాండ్ పవన్ కూడా టాప్ 5 అంటే డిమాండ్ పవన్ ఓటింగ్ ఉంది, రీతు ఓటింగ్ ఉంది, కాబట్టి టాప్ 5కి ఈజీగా వెళ్ళిపోతాడు. ఇఫ్ ఇన్ కేస్ రీతు గెలవలేదు అంటే ఇద్దరు టాప్ 5కి వెళ్ళడం కింద మీద పడతా వెళ్ళాల్సిందే. కష్టమే. అక్కడ డిమాండ్ పవన్కి కొంచెం స్కోప్ దొరకవచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ రీతు కష్టమవుతుంది. అండ్ ఇక్కడ టాప్ 5లో కళ్యాణ్ పోయిందంటే కళ్యాణ్కి పెద్ద మైనస్ ఏంటంటే కళ్యాణ్కి ఓటు బ్యాంక్ ఆగిపోతుంది. ఈ వారము నామినేషన్స్ నుంచి ఆటోమేటిక్గా కెప్టెన్ కాబట్టి ఈ వారము లేడు. నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉండడు. ఆ నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తాడు. అంటే అందరూ కలిసి ఆ టాప్ 5లో ఉన్న అందరూ కూడా ఉంటారు. అప్పుడు అందరికీ ఓటు వేసుకోవడమే. సో ఈ 2 వారాల మైనస్ అనేది చాలా పెద్ద మైనస్గా అవుతుంది, పెద్ద అగాధం లెక్క ఉంటుంది. సో దీని లోపల ఈ గ్యాప్లో ఏమైపోద్ది అంటే తనుజాకి విపరీతమైన ఓటింగ్ కంటిన్యూటీ ఉంటుంది. కాబట్టి కంటిన్యూటీ ఈజ్ మెయిన్ థింగ్ అబ్బా. కంటిన్యూటీ ఉంటేనే ఖచ్చితంగా గెలవడానికి స్కోప్ ఉంటుంది. అందుకే లాస్ట్ వీక్స్లో ఖచ్చితంగా నామినేషన్లో ఉండాలి అని కళ్యాణ్కి కూడా తెలుసు. ఈ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం అనేది ఆయనకు పెద్ద శాపం అవుతుంది అని అనుకుంటున్నా. మేబీ చెప్పలేము. ఫ్యాన్స్ ఫాలోవర్సు నచ్చిన వాళ్ళు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో లాస్ట్ మూమెంట్లో ఒక చిన్న ఒక వైబ్రేషన్, చిన్న ఒక ఉద్యమం లాగా అయిపోయి టక్కున జప్పని గెలిస్తే హ్యాపీ. ఎవరు గెలిచినా హ్యాపీ. మనకి ఈ సీజన్లో వీళ్ళు గెలిస్తే బాగుంటుంది, వాళ్ళు గెలిస్తే బాగుంటుంది అని ఏం లేదు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఓటింగ్ పోల్ అనాలిసిస్. సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. చలో షురు చేద్దాం. మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు ఫస్ట్ ఫైనలిస్ట్గా అనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇద్దరిట్లలో మళ్ళీ నాకు రీతు అంటే నచ్చదు కాబట్టి కళ్యాణ్ గెలవాలి, నాకు కళ్యాణ్ అంటే నచ్చదు కాబట్టి రీతు గెలవాలి కాదు. ఇద్దరిట్లలో ఎవరు గెలిస్తే ఆట బాగుంటుంది, బెటర్గా ఉంటుంది, ఎవరికి బెటర్ చాయిస్ అది, ఇట్లాంటి ఏమైనా ఉద్దేశాలు ఉంటాయి కనుక కింద కామెంట్ చేయండి. సరే, ఓటింగ్ గురించి మాట్లాడుకుంటే డేంజర్ జోన్లో నేను సంజనక్క పేరు మొన్న చెప్పిన, నిన్న కూడా చెప్తే కామెంట్లలో నన్ను తిడుతున్నారు. నీకు సంజన అంటే నచ్చదు కాబట్టి నువ్వు సంజనక్కకి నెగిటివ్గా చెప్పాలని, సంజనక్కకి తక్కువ ఓట్లు వచ్చినాయని చెప్తున్నావు అని అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటారు, నీకు రీతు ఫ్రెండ్ కాబట్టి నువ్వు సంజనక్కని తక్కువలో పెట్టి చెప్తున్నావు అని అంటారు. కొంచెం బుర్ర, కొంచెం బ్రెయిన్ అనేది కొద్దిగా యూటిలైజ్ చేస్తే నేనంట మీరు అసలు మాటలే అన్నారు. ఎందుకంటే ఎవరైతే లీస్ట్లో ఉన్నారని చెప్తే వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ జాగ్రత్త పడి ఓటేసుకుంటారు. ఎవరైతే టాప్లో ఉన్నారని చెప్తామో వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళు కానీ ఓటేసుకోరు. ఎందుకంటే ఆవిడ సేఫ్లో ఉన్నాడు, టాప్లో ఉన్నాడని చెప్పి లీనియస్ వస్తుంది. డేంజర్లో ఉన్నాడంటేనే కదా జాగ్రత్త పడేది. మంచిగా ఉన్నాడు, సూపర్ ఉన్నాడంటే ఎందుకు జాగ్రత్త పడతాం కదా. ఇట్లా నేను సంజనక్క యాంటీ కాబట్టి నేను తక్కువ ఓటింగ్ చెప్తున్నా, రీతు నాకు ఫ్రెండ్ కాబట్టి ఎక్కువ ఓటింగ్ చెప్తున్నా అని అనుకోవడం పెద్ద మూర్ఖత్వం. అది పిఆర్ స్టంట్ అనుకోండి, పిచ్చి మాటలు అనుకోండి, తెలివి తక్కువ దద్దమ్మతనం అనుకోండి. తెలివి తక్కువతనం, దద్దమ్మతనం కాదు, తెలివి తక్కువతనం అనుకోవాల్సిందంతే. ఎందుకంటే మీరు అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ అని మీరు చెక్ చేసుకోవచ్చు. గూగుల్లో పోయి కొట్టండి బిగ్ బాస్ సీజన్ 9 అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ అని కొట్టండి. కనబడతాయి, మీకే కనబడతాయి. అది పెద్ద విషయమే కాదు, కనబడిపోతాయి. సో అవి చూడండి, అన్ని పోల్స్ చెక్ చేయండి.
దాదాపు ఒక 6, 7 వెబ్‌సైట్స్ ఉంటాయి. మెయిన్‌గా అయితే ఒక 6 వెబ్‌సైట్స్ కనబడతాయి మనకి. ఆ వెబ్‌సైట్స్ అన్నీ చెక్ చేయండి. ఒక్కసారి అన్నీ కలిపి ఓటింగ్‌ని ఒకసారి ఆన్ అండ్ యావరేజ్ చూడండి. ఒక్కో దాంట్లో 1,00,000 ఓట్లు పోలైనవి ఉంటాయి. ఒక్కో దాంట్లో 70,000, ఒక దాంట్లో 80,000, ఒక దాంట్లో 2,00,000 ఓటింగ్ పోల్లు కూడా ఉంటాయి. అంతమంది చేసేటోళ్ళు ఉంటారంటే ఉంటారు మరి. కోట్ల మంది చూస్తారు భయ్. కోటి మంది చూస్తారు అనుకో బిగ్ బాస్. అందులో కనీసం చేసేటోళ్ళు ఉంటారు అన్‌అఫీషియల్ పోల్స్‌లోకి వచ్చి కూడా. అట్లా ఉంటారు. అది ఉంటది అంతే కామన్. సరే అక్కడ కనబడుతున్నాయి కదా! ఆ ఓటింగ్ అన్నీ మీరు చూడండి. అప్పుడు నేను చెప్పింది రైటా రాంగా తెలుస్తది. సో, ఇట్లా తక్కువలో ఉంది అనంటే జాగ్రత్త పడతారు కదా! ఇంకెక్కువ ఓటింగ్ పడతది కదా! దాంట్లో తప్పేముంది? అండ్ ఇంకోటి నిజం చెప్తాం మనకు అవసరం లేదు కదా! ఇక్కడ సంజన అక్కతోటి వచ్చింది లేదు, పోయింది లేదు. రీతుతోటి వచ్చింది లేదు, పోయింది లేదు. సెకండ్ థింగ్ నాకు రీతు ఫ్రెండ్ కాదు. నాకు ఇమాన్యుల్ తెలుసు. నేను ఇమాన్యుల్ కలిసి వర్క్ చేసినాం కాబట్టి జబర్దస్త్ దగ్గర తెలుసు. నేను రీతు వాళ్ళు వచ్చేటప్పటికి ఎప్పుడైతే జబర్దస్త్‌లోకి లేడీస్ ఎంటర్ అయ్యిర్రో అప్పటి వరకు నేను లేను. జబర్దస్త్‌లో లేడీస్ ఎంటర్ అవ్వడం, నేను బయటకి వచ్చేయడం 2 ఒకటేసారి జరిగిపోయినాయి. నేను నాగబాబు సార్ ఉన్నంతసేపు ఉన్నా. ఆ తర్వాత నేను లేను. 2020 వరకే ఉన్నా. కాబట్టి అప్పటికి లేడీస్ లేరు. కాబట్టి నాకు వాళ్ళతో పరిచయాలు లేవు. రైట్. అండ్ నేను కొంచెం అమ్మాయిలతో తక్కువ మాట్లాడతా. కాబట్టి నాకు పెద్ద పరిచయాలు కూడా లేవు. అంటే మా యాంకరింగ్ ఫీల్డ్‌లోనే నేను లేడీ యాంకర్‌కి చెప్పురా అంటే ఏమో తెలవదంట. అట్లా నేను పెద్దగా మాట్లాడను. సరే. కాబట్టి నాకు ఫ్రెండ్ కాదు ఆమె ముందే చెప్తున్నా. రైట్. తనుజ, డిమాండ్ పవన్, భరణి అన్న, రీతు చౌదరి, సుమన్ శెట్టి అన్న, సంజన గల్రాని అక్క వీళ్ళంతా నామినేషన్‌లో ఉంటే ఇందులో సంజన గల్రాని అక్కకి, సుమన్ శెట్టి అన్నకి ఇద్దరికీ లీస్ట్ ఓటింగ్ ఉంది. ఒకవేళ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ వాళ్ళిద్దరు అయితే గనుక మీరు ఓటేసుకునే ప్రయత్నం చేయండి. సుమన్ అన్నకి, సంజన అక్కకి ఇద్దరికీ 13% మాత్రమే ఉంది. ఇద్దరూ లీస్ట్‌లోనే ఉన్నారు. ఇద్దరు డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా ఇద్దరు డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. మీ ఫేవరెట్స్ అయితే గనుక ఓటేసుకోండి. రైట్. మళ్ళీ చెప్తున్నా. ఎందుకు అనంటే అంతే. వాళ్ళకి పర్ఫార్మెన్స్ స్కోప్ దొరకకపోవడం, దొరికిన సుమనన్నకి అంతో ఇంతో యూటిలైజ్ చేసుకున్నారు కాబట్టి కంప్లీట్ లీస్ట్‌లో ఉండి 10% ఉన్నాడు. 13% దాకా ఎగబాకిండు. అక్క 13% దగ్గరనే ఉన్న సంజన అక్క మొన్న 17 దాకా పోయింది. మళ్ళీ తగ్గింది. 14 అయింది. 15 అయింది. ఇప్పుడు మళ్ళీ 13కి వచ్చి ఆగింది. సో, వీళ్ళిద్దరి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. ఎందుకంటే రీతు గెలుస్తూ పోతుంది ముంగటికి. కాబట్టి రీతు ఓటింగ్ కూడా కొంచెం పెరుగుతూ పోతూ ఉంటుంది. అండ్ డిమాండ్ పవన్‌కి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడ్డది. డిమాండ్ పవన్‌కి లిటరల్లీ డిమాండ్ పవన్‌కి సంబంధించిన పబ్లిసిటీ భలే ఉన్నది. నేను చెప్తానా, తణుకులో అనుకుంటా రాజమండ్రి దగ్గర వాళ్ళ ఊర్లో ఈ బైకులకి మైకులు పెట్టుకొని చెప్పేటోళ్ళు ఉంటారు కదా! మైకులు పెట్టుకొని తనకి అబ్బాయి అండి, తనకి అబ్బాయి, మన రాజమండ్రి అబ్బాయి అండి, రాజమండ్రి అబ్బాయి ఓటేయండి, 13 వారాల నుంచి ఉంటున్నాడండి, చాలా చక్కగా ఆడుతున్నాడండి, మనవాడండి ఓటేసుకోండి, ఓటు ఎలా వేయాలో చెప్పాలండి అనుకుంటే మైకులు పెట్టుకొని తిరుగుతున్నారు. సో, అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రచారం ఊళ్ళలో జరుగుతుంటే వాళ్ళందరూ ఓటేస్తారు. ఎట్నో అట్లా ఓటేస్తారు. అరే మనోడు అంటారా, అరే నిజంగానే రా మంచోడ్రా, ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. ఈ ఫీలింగ్స్ తోటి ఓట్లు పడతాయి. అర్థం చేసుకోండి. సో, అట్లా డిమాండ్ పవన్‌కి అండ్ మనోడు చూపిస్తున్న పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. అంతా బాగానే ఉంటుంది. మొన్న ఓడిపోయినప్పుడు కూడా అందరూ అయ్యో అనుకున్నారు. డిమాండ్ పవన్ గెలిస్తే బాగుండు అన్న ఫీలింగ్ ఉంది. మొన్న శపథం చేసి ఓడిపోయేసరికి ఇంకొంచెం ఎఫెక్ట్ పడ్డది. అంటే ఎవరైతే హేటర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఫుల్ ట్రోల్ చేసిర్రు. ఆ ట్రోల్ చేసినప్పుడు ఎవరైతే ఇష్టపడేటోళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇంకొంచెం సింపతి వస్తుంది. ఇవన్నిటి కారణంగా కొంత ఓటింగ్ అయితే పడుతుంది. అట్లని చెప్పి ఘోరమైన ఓటింగ్ పడుతుందా అంటే అట్లేం లేదు. భరణి అన్నకి, డిమాండ్ పవన్‌కి ఇద్దరికీ కూడా సిమిలర్ ఓటింగ్ అయితే పడుతుంది. భరణి అన్నకి ఒక 15% పడుతుంటే డిమాండ్ పవన్‌కి కూడా ఒక 15% పడుతుంది. సో, వీళ్ళిద్దరు కూడా పూర్తి స్థాయిలో డేంజర్ జోన్‌లో లేరు. కంప్లీట్‌గా సేఫ్ జోన్‌లో ఉన్నారు అని కూడా చెప్పడానికి లేదు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇప్పుడు ఈ మూమెంట్‌లో సడెన్‌గా మన అక్కకి ఎవరు సంజన అక్కకి గట్టి ఓటింగ్ పడిందనుకో సుమన్ అన్న, డిమాండ్ పవన్ గాని, భరణి కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. మీరు ఎవరి ఫేవరెట్ అయితే వాళ్ళకి ఓటేసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నా డిమాండ్ పవన్ అయినా, భరణి అయినా ఎవరైనా గానీ మీరు ఓటేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఒక్కటే చెప్తా. తనుజ తప్ప అందరూ డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. ఎందుకంటే తనుజకు మాత్రం 30% దాకా ఉంది ఓటింగ్. మిగతా ఎవ్వరికీ కూడా 28%, 27%, 30% లేదు. మిగతా వాళ్ళందరికీ కూడా 10+ అంటే 13+, 12+ ఆ టైప్‌లోనే ఉంది. రకరకాల ఓటింగ్ పోల్స్ చూస్తే గనక ఒకరు మీదికి, ఒకరి కిందికి, ఒకరి కిందికి, ఒకరి మీదికి మొత్తం డేంజర్ జోన్‌లోనే ఉన్నట్టు. కాబట్టి ఈ ఈ ఐదుగురికి మీరు ఇష్టపడితే గనక రీతు చౌదరి చెప్పలేదుగా, రీతు చౌదరికి కూడా 15% ఓటింగ్ ఉంది. యెస్. రీతు చౌదరికి కూడా 15% ఓటింగ్ ఉంది. ఎందుకంటే టాస్కులలో గెలుస్తూ వచ్చింది. అండ్ టాస్కులలో ఈ ట్రయాంగులర్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. 3, 4 ఒపీనియన్స్ ఉన్నాయి జనాలకి. కాబట్టి అక్కడ తన తప్పేం లేదు. రీతు తప్పు ఎందుకుంది? రింగ్ దాచుకోవడంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత రింగ్ తీసుకొని దాచిపెట్టుకుంది. ఎందుకంటే ఆ తర్వాత ఏమన్నా ఇష్యూస్ చేస్తారేమో అన్న ఉద్దేశంతోటి. దానిలో తప్పేముంది? అరే రింగ్ దాచుకోవడం తప్పు కాదురా, గట్లా చేస్తారా, ఎప్పుడు కన్నింగ్ ఏంలే అని రకరకాల ఒపీనియన్స్ ఫామ్ అయినాయి. ఒపీనియన్ అయితే ఫామ్ అయింది కదా, బస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒక ఒపీనియన్ అయితే ఫామ్ అయింది, డిస్కషన్ అయితే అయింది. కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ పడుతుంది. అంతే. ఇదే లాజిక్ బిగ్ బాస్లో.
పాజిటివ్ ఆర్ నెగిటివ్ డిస్కషన్ స్టార్ట్ కావాలి, గట్టిగా డిస్కషన్ కావాలి. ఖచ్చితంగా సపోర్టర్స్ వస్తారు. 50% హేట్ చేసేటోళ్ళు ఉంటే 50% సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు. ప్రతి దానిలో అంతే ఉంటుంది. కాబట్టి 100% నెగిటివిటీ ఉండేది చాలా వెరీ వెరీ రేర్ కేసెస్. లైక్ రతికా టైంలో జరిగినట్టుగా జరిగితే కానీ 100% నెగిటివిటీ అనేది వస్తుంది. సరే ఓకే. కొంతమంది సీజన్కి ఒక కంటెస్టెంట్ ఉంటారు, కంప్లీట్గా 100% నెగిటివిటీ తోటి ఉన్న కంటెస్టెంట్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పోతారని చెప్పి యుద్ధాలు చేస్తారు, స్కెచ్లు వేస్తారు, రకరకాల ఆపరేషన్స్ చేస్తారు. అట్లాంటి సీజన్కి ఒకరికి జరిగింది. సీజన్ 6లో ఒక కంటెస్టెంట్కి జరిగింది, అట్లా 2 కంటెస్టెంట్లకు జరిగింది సీజన్ 6లో. సీజన్ 7లో ఒక కంటెస్టెంట్కి జరిగింది. సీజన్ 8లో ఒక కంటెస్టెంట్కి జరిగింది. సీజన్ 5లో కాదు, సీజన్ 7లోనే ఇంకో కంటెస్టెంట్ కూడా జరిగింది. రైట్, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే రీతుకు అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు రీతుకు అట్లాంటి నెగిటివిటీ ఎప్పుడు రాలేదు. కాబట్టి ఓవరాల్గా చూస్తే ఇప్పుడు డేంజర్ జోన్లోనే అందరూ ఉన్నట్టుగా అనుకోండి. డిమాండ్ పవన్ కానీ, భరణి కానీ, రీతు చౌదరి కానీ, సుమన్ శెట్టి అన్న కానీ, సంజన గల్రాని కానీ, మీ ఫేవరెట్ ఎవరైతే వాళ్ళు ఓటేసుకోండి. తనుజాకి నథింగ్ టు వరీ. తనుజ విన్నింగ్ రేస్లో ఉంది కాబట్టి తనుజకి ఓటింగ్లో ప్రాబ్లమే రాదు. సో ఇది ఓటింగ్ పోల్ అనాలిసిస్. మళ్ళీ చెప్తున్నా, నాకు వీళ్ళు ఫేవరెట్ వాళ్ళు ఫేవరెట్ కాదు అని చెప్పి నేను ఇట్లాంటి ఓటింగ్ పోలలో ఓటింగ్ పోలలో ఎవరు టాప్లో ఉంటే గాలదే చెప్పాలి, ఎవరు లీస్ట్ ఉంటే గాలదే చెప్పాలి. ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళని కాపాడుకుంటారు. ఫేవరెటిజం చూపించి వీళ్ళకి ఎక్కువ ఓటింగ్, ఫేవరెటిజం లేదు కాబట్టి వాళ్ళకి తక్కువ ఓటింగ్ అని చెప్తే నాకేం వచ్చేది? తొక్క కూరకు వచ్చేదా, బువ్వకు వచ్చేదా ముచ్చట. రైట్, ఇక కాంట్రవర్సీస్ గురించి ఒకసారి ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని మనం క్లోజ్ చేద్దాం. 5 నిమిషాలు కూడా పట్టదు. రైట్, ఫస్ట్ కాంట్రవర్సీ, బాత్రూంలో తనుజ ఉన్నప్పుడు, బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు, లేదంటే పర్సనల్ థింగ్స్ ఏదో టైంలో కళ్యాణ్ కింద నుండి ఒక కట్టెపుల్ల తీసుకొచ్చి కర్ర పెట్టి ఇట్లా కింద కాళ్ళ దగ్గర ఇట్లా డిస్టర్బ్ చేస్తుంటే పైనుంచి రీతు లైట్ ఆఫ్ చేస్తూ సతాయిస్తూ ఉంటుంది. అక్కడ ఆ బయట ఉంది కళ్యాణ్ అని చెప్పి తనుజాకి తెలియదు. రీతు నీ చేతులు ఇంత పొడుగున్నాయా, కింద పైన 2 ఒకటేసారి ఆపరేట్ చేసేంత రీతు అని చెప్పి లోపల నుంచి తనుజ అంటూ ఉంటుంది. ఇక్కడ ఇద్దరు బయట ఘోరంగా నవ్వుకుంటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడ్డానికి ఆక్వర్డ్గా ఉంది, ఇరిటేటింగ్గా ఉంది, నాకు అసలు నచ్చలేదు. ఇదేంద్రా నాయన బాబు, ఇంకేం దొరకలేదు మీకు ఆట ఆడుకోవడానికి? బాత్రూంలో ఒక మనిషి స్నానం చేస్తుంటే నేను ఈ ఆటలు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నేను అదే విషయం మొన్న అన్సిన్ ముచ్చట్లు చెప్పేటప్పుడు కూడా చెప్పిన, నిన్న అన్సిన్ ముచ్చట్లు చెప్పేటప్పుడు చెప్పిన, ఓపెన్ చేస్తే బాత్రూంలో ఓపెన్ అయింది, పాయికాన్లో పంచాయతీ పాడగాను అన్నట్టుగా నేను స్టార్ట్ చేసిన. నాకు నచ్చలేదు, అది ఇరిటేటింగ్ అనిపించింది, నాకు చూడడానికి ఆడుగా అనిపించింది. ఇదంతా కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ కళ్యాణ్ లాంటి వాడు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కళ్యాణ్కి ఆల్రెడీ ఇంత నెగిటివిటీ మూట కట్టుకున్నాడు. మళ్ళీ ఈ పంచాయతీలు లేక పంచాయతీలు చేస్తుంటే గలీజ్గా ఉంటుంది. అండ్ అవతల ఉన్నది ఒక అమ్మాయి. ఒక అబ్బాయి అయితే నువ్వు సతాయించినా బాగానే ఉంటుంది. ఒక అమ్మాయి అయినప్పుడు ఇట్లా సతాయించడం, ఇట్లా చేయడం, ఇది ఆట పట్టింపు లాంటిది, ఆట ఆడుకోవడం లాంటిది అంటే నాకు నచ్చదు, ఇరిటేషన్ అనిపిస్తుంది. కానీ చాలామంది సమర్థిస్తారు, ఎందుకంటే వాళ్ళకి చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి చేయొచ్చు అని అంటారు. కానీ చెప్పాలంటే రీతు అక్కడ ఉంది కాబట్టి, ఒక అమ్మాయి ఉన్నప్పుడే చేసింది కాబట్టి ఓకే. అమ్మాయి లేనప్పుడు చేస్తే మాత్రం అది కంప్లీట్లీ రాంగ్ అయ్యేది. ఒక అమ్మాయి ఉంది, రీతుతో కలిసి ఆట పట్టిస్తున్నట్టుగానే వాళ్ళు జోక్గానే చేస్తారు కాబట్టి వదిలేయచ్చు, క్షమించి వదిలేయచ్చు. కానీ అక్కడ అమ్మాయి లేకుండా ఒక్క అబ్బాయి మాత్రమే చేసి ఉంటే అది బ్లండర్ అంటే బ్లండర్ అయ్యేది. అది ఓవరాల్గా అయితే వీళ్ళు ఫ్రెండ్స్లో సరదాగా చేసుకున్నది కాబట్టి లిమిట్ వదిలేయాల్సిందే. నేను పట్టించుకుంటే అవసరం లేదు, కానీ చూడడానికి బాగాలేదు, కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వదిలేయడం అంతే. 2, తనుజకి తెలిస్తే, ఒకవేళ కళ్యాణ్ చేసిన తనుజకి తెలిస్తే కనుక తనుజ గట్టి క్లాస్ బిగుతుంది. తనుజ ఇట్లాంటివి అస్సలు ఒప్పుకోదు. తనుజ ఈ విషయాలలో తనుజని మెచ్చుకోవాలబ్బా. తనుజ అందరిలాంటి అమ్మాయి, బయట అంటే సెలబ్రిటీస్ అనగానే కొంచెం ఓవర్ ద బోర్డ్ ఉండే కైండ్ ఆఫ్ అమ్మాయి అయితే కాదు. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, కొన్ని కట్టుదిట్టగానే ఉంటుంది. ఎక్కడ దాకా మనిషిని రానివ్వాలో అక్కడ దాకా రాణిస్తుంది, అంతకు మించి రానివ్వదు. కొన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ విషయంలో తనుజని మెచ్చుకోవాల్సిందే. 2వది కాంట్రవర్సీ, భరణి అన్న వాళ్ళ టీం వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో కళ్యాణ్ గురించి మిలిటరీ కళ్యాణ్ అనే పాయింట్లో ఫేక్ మిలిటరీ పర్సన్ అని, లేదంటే ఫేక్ ఆర్మీ అని, ఇలాంటి పాయింట్స్ తోటి కొన్ని పోస్టులు చేసిరంట. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. అసలు పోవద్దు. ఇంకో కంటెస్టెంట్ గురించి పోవద్దు. ఇదివరకు కూడా వేరే కంటెస్టెంట్ల గురించి నెగిటివ్ పోస్టులు, బయట ఉన్న నెగిటివిటీని అక్కడ పోస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. అది కంప్లీట్లీ రాంగ్. నేను అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే చెప్తా, ఒక కంటెస్టెంట్ గురించి ఇంకో కంటెస్టెంట్ పర్సనల్ లెవెల్లో పోవద్దు. ప్రొఫెషన్ లెవెల్లో కావచ్చు, పర్సనల్ లెవెల్లో కానీ పోవద్దు. వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ, వాళ్ళ బయట ఉన్న నెగిటివిటీ, ఇప్పుడు రీతుకు చాలా బయట నెగిటివిటీ ఉండే స్టార్టింగ్లో, అట్లాంటి నెగిటివిటీని యూజ్ చేసుకున్న కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. సో అట్లాంటివి చేయకూడదు, అది తప్పు, ఖచ్చితంగా ఖండించాల్సిందే. అండ్ భరణి అన్న టీం బాగా యాక్టివ్గా ఉంది, చాలా విపరీతమైన యాక్టివ్గా ఉంది, మామూలు యాక్టివ్ కాదు, నెక్స్ట్ లెవెల్ యాక్టివ్గా ఉంది. ఇంత యాక్టివ్నెస్ కూడా పనికిరాదు, కొంచెం తగ్గించండి. ఇలాంటివి మాత్రం అసలు చేయకండి. నైస్. స్టార్టింగ్లో అసలు పిఆర్ లేకుండే, ఆ తర్వాత పిఆర్ని పెట్టుకొని పోయిండు, పకడ్బందీగా పోయిండు. సెకండ్ టైం పోయినప్పుడు
పర్ఫెక్ట్‌గా పోయిండు. అందుకే ఓటింగ్ కూడా గట్టిగా స్టార్ట్ అయింది. ఆ పాజిటివిటీ వచ్చేటట్టుగా రీల్స్, వీడియోస్, పోస్ట్‌లు రకరకాలే. ఆయన చేసిన మంచి పనులు బయటకు పెట్టడం, ఆయన చేసిన చెడ్డ పనులు కవర్ చేస్తూ అంటే ఐ మీన్ ఏదైనా నెగటివిటీ ఉంటే దాన్ని కవర్ చేస్తూ పోస్ట్‌లు వేయడం ఇట్లాంటివన్నీ బాగానే చేసిర్రు. ఇప్పుడు కూడా బాగానే చేస్తూ ఉన్నారు. వెరీ నైస్ చేయొచ్చు. కానీ ఏ కంటెస్టెంట్ మీద కూడా పర్సనల్ లెవెల్‌లో పోవద్దు. ఏ కంటెస్టెంట్ పీఆర్ కూడా ఏ కంటెస్టెంట్ కూడా పర్సనల్ లెవెల్‌లో పోవద్దు. రైట్. మూడో పాయింట్ శ్రీజ పోస్టుల గురించి. శ్రీజ తన ఫ్రెండ్‌కి సపోర్ట్ చేస్తూ అక్కడ ఏం జరిగిందో పోస్టులు చేసింది. నేను ఆ పోస్టులన్నీ చూసినా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. నాకేం ఇబ్బంది అనిపియలేదు. తన వర్షన్, తను చూసిన వర్షన్, తను అనుకున్న వర్షన్, తనకి తెలిసిన వర్షన్, తనకు నచ్చిన వర్షన్‌ని తను పోస్ట్ చేసే ప్రయత్నం చేసింది. తన ఫ్రెండ్‌ని ప్రొటెక్ట్ చేస్తూ. అండ్ ఒక మాట అన్నది నాకు నచ్చింది ఏందో తెలుసా? హింట్స్ గురించి మాట్లాడుతున్నారు. హింట్స్ అని. థర్డ్ వీక్‌లో దివ్య ఇచ్చిన హింట్ ఏంది? నేను ఎన్నిసార్లు చెప్పిన వీడియోలో థర్డ్ వీక్‌లో దివ్య వచ్చింది, హింట్స్ ఇచ్చింది. ఫిఫ్త్ వీక్‌లో వీళ్ళు ఫైర్ స్ట్రోమ్ వాళ్ళు వచ్చిర్రు, హింట్స్ ఇచ్చిర్రు. సిక్స్త్ వీక్‌లో థర్డ్ వీక్‌లో ఫ్యామిలీకి సంబంధించింది ఒకటి చేసిర్రు. అప్పుడు హింట్స్ వచ్చినాయి. అప్పుడు పెద్దగా హింట్స్ రాలేదనుకోరి. అండ్ తర్వాత ఫ్యామిలీ వీక్‌లో హింట్స్ వచ్చినాయి. అండ్ అర్జున్ అండ్ అమర్ అన్న అమర్‌దీప్ అండ్ అజయ్ వీళ్ళిద్దరు వచ్చినప్పుడు హింట్స్ వచ్చినాయి. అట్లా ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు హింట్స్ వస్తూనే ఉన్నాయి. తండోపతండాలుగా కుండపోతగా ఎడతెడిపి లేకుండా ఎండాకాలంలో వర్షాలు పడ్డట్టుగా ఇంట్ల మీద హింట్లు వస్తూనే ఉన్నాయి. అక్కడ ఏం లేదు. భార్య నేను బయటకు పోయొచ్చింది, ఆయనకు తెలుసు. శ్రీజ బయటకు పోయొచ్చింది, ఆమెకు తెలుసు. అందరికీ అన్నీ తెలుసు. అక్కడ ఎవ్వరికి ఏది దాపరికాలు లేవు. అందరికీ అన్నీ తెలుసు. అసలు అక్కడ టాప్ 1 ఎవరో తెలుసు, 2 ఎవరో తెలుసు, 3 ఎవరో తెలుసు, ఎవరు సూట్ కేసు పట్టుకపోతే బెటరో తెలుసు. అన్నీ తెలుసు వాళ్ళకి. అసలు అక్కడ దాపరికాలే లేవు. ఈసారి బిగ్ బాస్ సీజన్ లెక్క జరగలే. అట్లా పిక్నిక్ లెక్క జరిగింది అంతే. బయటకు పోయి రావడాలు, వచ్చేటోళ్ళు, కొత్తగా వచ్చేటోళ్ళు, పోయేటోళ్ళు, కొత్త వాళ్ళని చూడడం, పాత వాళ్ళని చూడడం అన్నీ కంటిన్యూగా. మళ్ళీ ఇప్పుడు ఇది సెలబ్రిటీస్ వచ్చి, యోధులు వచ్చి యుద్ధాలు చేసినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడారు, ప్రతి ఒక్కరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రతి ఒక్కరు వచ్చి హింట్స్ ఇచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరికీ అన్నీ తెలుసు. అక్కడ అది ఓపెన్ బుక్. ఈసారి బిగ్ బాస్ కదా అది, ఓపెన్ బుక్ బాస్ ఆ టైప్లో అయిపోయింది. సో ఇవన్నీ కూడా కులం ముచ్చట్లబ్బా. మనం స్పెసిఫిక్గా దాపరికాలు లేని సీజన్ అంటే ఈ సీజన్ అని చెప్పుకోవాలి. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే.